నిలబడరా, నువ్వు నిలబడరా, నా సాక్షిగా ఉండరా, నేను నిన్ను వాడుకుంటా అని పాదాల దగ్గర పడి ఏడ్చానండి చాలాసార్లు. నా పట్టణాన్ని ఉజ్జీవింపజేయనప్పుడు, నా పట్టణానికి ఉన్నటువంటి సాక్ష్యం పోనప్పుడు, నా సమాజం రక్షింపబడినప్పుడు నేను బతికుండి ప్రయోజనం ఏంటి ప్రభువా? నా ప్రాణం తీసుకోయా, నన్ను చంపే ప్రభువా, లేకపోతే నన్ను వాడుకో ప్రభువా. నేను దేశాన్ని గదిలించమంటల్లా, రాష్ట్రాన్ని గదిలించమంటల్లా, జిల్లాని గదిలించమంటల్లా, నా పట్టణాన్ని గదిలించమంటున్నానయ్యా. నా ప్రజల్ని దర్శించమంటున్నాను. ఏ గడ్డ మీద నేను పుట్టానో ఆ గడ్డని దర్శించమంటున్నానయ్యా. అది కూడా నువ్వు చేయనప్పుడు నేను ఎందుకు బతికుండాను ప్రభువా? దర్శిస్తావా, దర్శించలేదు, నా ప్రాణాన్ని తీసుకొని నేను దేవుని ముందు చాలాసార్లు ఏడ్చాను. నా కన్నీళ్ళు నా దేవుని దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక ఆడపిల్ల చిలకలూరుపేట వస్తుందంటే ఏ పాపం చేయడానికి, ఏ డబ్బు సంపాదించుకోవడానికి వస్తుందో అనుకునేవాడు. ఈరోజు ఆటోల నిండా ఆడపిల్లలు లేక వస్తా ఉంటే రోడ్డు మీద నిలబడమ్మా